ఈరోజు మనం ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుందాము. లక్షాగృహం నుంచి తప్పించుకున్న తర్వాత పాండవులు కొన్ని రోజులు తమ గుర్తింపును దాచుకొని బ్రాహ్మణుల వేషంలో నివసిస్తున్నారు. అయితే అప్పుడే పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. ద్రౌపది చాలా మంచి గొప్ప లక్షణాలు కలిగిన రాజకుమారి. ఆ స్వయంవరంలో ఒక కఠినమైన పరీక్ష పెట్టారు. అది ఎలాంటి పరీక్ష అంటే, ఒక లక్ష్యాన్ని పైకి ఉంచి దాని ప్రతిబింబాన్ని నీటిలో చూసి ఆ లక్ష్యాన్ని గురి చూసి కొట్టేలాగా పరీక్ష పెట్టారు. చాలామంది రాజులు ప్రయత్నించారు. ఎవరు విజయవంతులు కాలేకపోయారు. చివరికి బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు వచ్చాడు. అర్జునుడు తన విల్లుని ఎక్కుబెట్టి నీటిలో ప్రతిబింబాన్ని చూసి ఆ లక్ష్యాన్ని ఛేదించాడు. అక్కడున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. చివరికి ద్రౌపది అర్జునుడిని వరుడిగా ఎంచుకుంది.